సో ఈ రోజు మనం తేటగుంటలో అయితే ఉన్నాము. సో వీళ్ళందరూ చాలా ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. సో పప్పలైతే ఏం పెట్టలేదు బట్ మీ అందరికి మేము అందరం కలిసి హ్యాపీగా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తాం. వన్స్ మోర్ మన అందరం కలిసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాం, ఓకేనా? సో ఇది చూస్తున్న వాళ్ళందరికి కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం తేటగుంటలో అయితే ఉన్నాము. ఒకసారి ఇక్కడ పండుగలు జరిగిందో వెళ్ళినట్టు తెలుసుకుందాం. న్యాచురల్ గా మేడం ఎలా వచ్చండి, పండుగలు చేసుకున్నారు? మీరు పండుగలు చేసుకున్నారు చెప్పండి, ఇదేం కొత్త ప్రశ్న ఏం కాదు కదా. పండుగలు జరిగింది మీరు రండి మీరు పోయిదన్నారు కదా కరెక్ట్ గా. మీరే చెప్పడానికి అసలు చాలా మొహమాట పడుతున్నారు వీళ్ళు. సో చుట్టాలు కూడా రాలేదంటే అంటే ఈ సంక్రాంతి మొత్తం మిగిలినట్టు అయితే కోడి పందాల దగ్గర చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఏదో పాయింట్ చెప్తున్నారు. కోడి పందాల దగ్గర చెప్పండి, పర్లేదు. పోనీ మీ ఊర్లో ఏం జరిగింది ఇవాళ పండుగ సంబరం? ఏం జరిగిందండి, కోడి పందాల కాడ బుల్లెట్ బండి ఇచ్చారు ప్రెసిడెంట్ గారికి. ప్రెసిడెంట్ గారికి బుల్లెట్ బండి ఇచ్చారంట, ఈమెను గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ బండి ఇచ్చారంట, ఈమెను గుర్తుపెట్టుకోండి. సో తేటగుంటలో అయితే ఉన్నాము. ఇంకొక ఇంటికి వెళ్ళి అడుగు చూద్దాం ఒకసారి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే. సో మేము ఒక నాజర్ని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో మీ తేటగుంటలో పండుగ ఎలా జరుగుతుంది చెప్పండి. మా తేటగుంటలో బాగా జరిగిందండి, కోడి పందాలు, ఓకే, రబ్బర్ గుండ్లు. ఓకే, ఎప్పుడన్నా అల్లర్లు జరుగుతాయా? అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి, పిండి వంటలు జరుగుతాయండి, అవి జరుగుతాయండి. సో మీరు బాగా ఏం వంటలు చేస్తారు సంక్రాంతి అంటే? ఇప్పుడు చేసుకునేది తెలియదు నాకు, బట్ ఏం బాగా వండుతారు మీరు సంక్రాంతికి? ఎప్పుడు సంక్రాంతికి అంటే సున్నుండలు. చూడండి, ఎవరికైనా ఇష్టం ఉన్నారు చెప్పండి, ఇంకా లిస్ట్. గోరుమీటీలు, జంతుకులు, ఎవరికి ఇష్టం వచ్చినా అవి వండుకుంటాం. డిఫరెంట్ ఐటమ్స్ చెప్తున్నారు, ఎవరైనా గారెలు బూర్లు చెప్తారు, కానీ వీళ్ళు మొత్తం స్పెషల్ ఐటమ్స్ చెప్తున్నారు వీళ్ళు. మేము గారెలు బూర్లు వండుకోండి. అయితే నెక్స్ట్ సంక్రాంతి ఇక్కడికి వచ్చేయాలి మనం, గారెలు బూర్లు పక్కన పెట్టేసి. సో ఇంకా షాపింగ్ చేసుకున్నారా సంక్రాంతికి? ఎంత ఖర్చు పెట్టారు మేడం షాపింగ్ కి? షాపింగ్ మేము సిఎంఆర్ లో చేసుకున్నామండి. ఎంత ఖర్చు అని చెప్పండి. 10,000 అయింది. సార్ ఎంత పాపం 10,000కి ఎంత కష్టపడి సార్ ఎంత పాపం 10,000కి ఎంత కష్టపడి సార్. ఆ సార్ చూడాలి ఈ వీడియో. మేడం మీరు చెప్పండి, యాక్చువల్లీ లేడీస్ బ్లౌజులు కుట్టడానికి ఎక్కువ అమౌంట్ బయట ఖర్చు పెడుతున్నారని టాక్ ఉంది బయట పబ్లిక్ లో, ఏంటి మ్యాటర్? ఖర్చు పెడతాంటే బ్లౌజులు కుట్టించుకోవడానికి ఏదో 5,000 10,000 ఇచ్చారు. మేము అంత కుట్టించుకో. అయితే మంచులే మన రెండు అడుగుదాం. చూడండి మేడం పారిపోతున్నారు అడుగుతుంటే. సో ఇంకెవరు లేరు ఇక్కడ, చెప్పండి మేడం, రండి మేడం. తొక్కేస్తున్నానా ముగ్గులే ఉన్నా?